పేరు షేక్ రబ్బాని. నేను ఏసీ మెకానిక్, కరెంట్ పని 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాను. నేను ఉండేది పొదలకూరు రోడ్డు, పద్మా సెంటర్, నేతాజీ నగర్ 3వ వీధి. నేను ఒకసారి కలవై దగ్గర పోయేప్పుడు మామూలు ఏసీ సర్వీస్ చేసేదాని కోసం వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఈ బండిలో పెట్రోల్ అయిపోయింది. రాత్రి 12 అయింది నాకు టైము. ఆ టైంలో వచ్చేప్పుడు ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు. ఏ విధంగా అంటే ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఇచ్చాడు అతను. ఇప్పట్లో ఉండే రోజుల్లో ఇవ్వడమే చాలా గొప్ప అది. ఆ సమయంలో అతను ఇవ్వకుండా ఉంటే నాకు తెల్లారయ్యేది అసలు మామూలుగా అయితే. అలాంటప్పుడు నేను వచ్చి మళ్ళీ ఈ ఒక్క బండి, మనకు ఉండే బండినే మనం ఎందుకు యూజ్ చేయకూడదు అనేసి ఒక ఎలక్ట్రికల్ బైక్ లాగా చేయాలనుకున్నాను. మామూలుగా అయితే బయట ఉండయి, ఒట్టి ఎలక్ట్రిక్స్ ఉండయి, మామూలు బైక్స్ ఉన్నాయి, పెట్రోల్ అంతవరకే ఉంటాయి ఏదైనా అనేది. ఈ బండిలోనే 2 ఎందుకు చేయకూడదు అనేసి చేశాను దీన్ని. ఇది వచ్చేసి మామూలుగా 1 లీటర్కి 75 కిలోమీటర్లు వస్తుంది. అదనంగా మళ్ళీ దీని ద్వారానే మళ్ళీ ఒక 40 నుంచి 50 కిలోమీటర్ దాకా వెళ్ళే విధంగా దీన్ని అరేంజ్ చేశాను బ్యాటరీలో అయ్యి. ఈ టైర్ వచ్చేసి మామూలుగా నా అవసరాల కోసంగా దీన్ని చిన్న టైర్ వేసాను. మామూలుగా అయితే దీన్ని పెద్ద టైర్ కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇది ఇప్పుడు 1 లీటర్కి 115 కిలోమీటర్లు వస్తుంది మైలేజ్. మామూలుగా లోకల్లో తిరిగేటప్పుడు అయితే మనకి మైలేజ్ రాదు అనే ఒక ఆలోచన అనేది మీకు కూడా తెలిసిందే. అది అలాంటప్పుడు ఒట్టి బ్యాటరీ మీదే లోకల్లో తిరిగేప్పుడు పోతే మనకి పెట్రోల్ అనేది ఖర్చు ఉండదు, పొల్యూషన్ అనేది ఉండదు. దీని ద్వారా ఏమంటే సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. మనం లేడీస్ కూడా ఈ బైక్ని తోలొచ్చు దీన్ని. ఒకసారి ట్రైల్ చూస్తాను, చూపి. ఓకే, ఒక్క నిమిషం వెహికల్ చేస్తాను. ఓకే, ఎక్కండి. ఇది మామూలు పెట్రోలు. ఓకే, లైట్ వెలిగించండి. మామూలు పెట్రోల్ ఇది. బండి స్టార్ట్ అయింది. ఓకే, ఓకే. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ ఆఫ్ అయింది. స్టాప్ చేస్తున్నాం. చాబీ కూడా తీసేసాం. ఓకే, రైట్. ఇప్పుడు బ్యాటరీ మూవింగ్ చేస్తాం. ఓకే, తాళం లేదు. ఓకే, ఇప్పుడు బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది. ఓకే, సార్ అది ఇప్పుడు మైలేజ్ అంతా అవుతుందా? ఇప్పుడు చూసారు కదండి ఏ విధంగా మూవ్ అయిందో. మీకు పెట్రోల్ బ్యాటరీ 2 విధాలుగా పోతుంది. ఇది మాత్రం కాకుంటే ఇప్పుడు ఇతర కంపెనీ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే అది ఆ కంపెనీకి ఇవ్వడం జరుగుద్ది. మీరు చేసుకోవాలనుకున్నా కానీ చేసేస్తాను నేను. ఈ విధంగా రావాలనుకుంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇటే చూసుకుంటారు. చెప్పు. నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇస్తాను మీకు. నా నెంబర్ వచ్చేసి 8121227068. మీరు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కొంచెం నాకు ఇప్పుడే నేను చాలా కష్టాల్లో ఉన్నాను. దానివల్ల అప్పటికి చేయడం జరిగింది ఈ బండిని. ఓకే, మొన్న ఏం చేస్తారు? చాలా అదే, ఆగండి. మీరేం చేస్తున్నారు? చదువుతున్నారు, స్టడీ చేస్తున్నారు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్లో వెళ్తున్నారా? చెప్తారు ఎలా వాడాలి అని. క్లచ్ నో టచ్, గేర్ నో టచ్. జస్ట్ ఎక్సెలరేటర్ వెళ్ళిపోతుంది అంతే. ఆల్రెడీ ఇప్పుడు బండి స్టార్టింగ్ ఎక్సెలరేటర్ ఇస్తే మూవింగ్.
స్పీడ్ ఎలా ఉంది కొద్ది దూరం వెళ్ళరండి చూడండి తెలుసు. వెళ్ళండి. ఎలా అనిపించింది మీకు? బండి బాగుంది. మీ పేరు? శ్రావణ్ కుమార్. ఓకే. యాక్ట్లో పనిచేస్తారా? ఓకే రైట్. మీ యాక్ట్లో కూడా వచ్చింది ఇది తెలుసా? ఓకే సరే, టెస్ట్ డ్రైవ్ చూడండి. ఎలక్ట్రికల్ కాబట్టి తాళం అవసరం లేదు. ఒక్క నిమిషం ఆగండి చూపిద్దాం. తాళం లేదు ఇక్కడ చూడండి, తాళం లేదు. ఓకే. ఇది వచ్చేసి క్లచ్ అవసరం లేదు, పెట్రోల్ కమ్ ఎలక్ట్రికల్ అవసరం లేదు. మల్టీ హైబ్రిడ్. రెండు బ్రేకులు యూజ్ చేస్తాం. వీల్ అలా సెట్ అవుతుందా? లేదండి, అతను కంపాటబిలిటీ కోసం చిన్న వీల్ వచ్చాడు. నార్మల్ వీల్ కూడా సెట్ అవుతుంది. నార్మల్ వీల్ అంటే ఫోక్సింగ్ గీక్సింగ్ అంతా సెట్ చేయాలి. ఇదంటే డైరెక్ట్గా వచ్చిన మీటర్ అట్లా జస్ట్ బిగిచ్చేసారు అనమాట అంతే. పర్ అవర్ ఎన్ని కిలోమీటర్ ఫాస్ట్ వెళ్తుంది? 40 నార్మల్ స్పీడ్, హెవీ స్పీడ్ ఉండదు. పర్ అవర్ 40. ఎస్. మీరు పెట్రోల్ మీద వెళ్ళినప్పుడు మీ యొక్క అది ఎంత అయితే అంత వెళ్ళచ్చు. ఎలక్ట్రికల్ మీద మాత్రం 40, బిట్వీన్ 40 to 45. ఇది మీరు యాడా నాదే ప్రెజెంట్ తను తయారు చేశారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం వీడియో. ఓకే. సో దట్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఓకే. ఎలా ఉందండి? బాగుంది. పెట్రోల్ కమ్ ఎలక్ట్రికల్. ఓకే వెయిట్ స్టార్ట్. ఇది ఒక పెట్రోల్ మీద మనం పోయే స్పీడ్ ఎంత పోవాలనుకుంటే అంత పోవచ్చు. సపోజ్ ఇది బ్యాటరీ మీద వచ్చేసి 40 నుంచి 50 దాకా స్పీడ్ పోద్ది. ఇది బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ వస్తుంది దీంతో బ్యాటరీ. ఓకే.